పెద్దలు, గౌరవనీయులు, సమాజానికి ఆదర్శవంతులు ములువన్ గారికి, మిత్రులు బ్రదర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి, మిత్రులు అచ్చిరెడ్డి గారికి, ఈ సినిమాలో వేదవ్యాస సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ వచ్చినటువంటి గుంజి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే గత 25 సంవత్సరాల నుంచి నాకు ఎంతో అభిమానం. గత 10 సంవత్సరాల నుండి వారి డైరెక్షన్లో సినిమాలు రాకపోవడం వలన అనుకోకుండా ఒకసారి కలిసి, ఎందుకు మీరు సినిమాలు తీస్తలేరు, మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి, సమాజానికి సంతోషపరుస్తాయి, అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి, వినోదాన్ని కూడా ఇస్తాయి. విజ్ఞానము, వినోదము, అభివృద్ధి అన్ని రకాల ఉన్నటువంటి సినిమాలు తీసిన వారు కాబట్టి మీరు తీయాలి సినిమాలు తప్పకుండా అంటే చూద్దామని మాట్లాడదామన్నారు. ఏదో సందర్భంగా ఒకసారి కలిసినాం. నేను మీకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను, మీరు తీయండి అని చెప్పి నేను ఏదో ఒక సందర్భంగా మాటల్లో అనడం జరిగింది. ఆ మాటల్లో అనడమే ఈరోజు ప్రాక్టికల్గా కూడా రుజువైంది. అంతేగాని దీనికి ఒక ప్లాన్ లేదు, దీనికి ఏదో డబ్బులు సంపాదించినటువంటి ఆశ లేదు. వారు సమాజానికి మంచి సినిమాలు, వినోదం ఇచ్చేటువంటి సినిమాలు, కుటుంబం మొత్తం కూడా కూర్చుని చూసేటువంటి సినిమాలు, దాంట్లో ఒక గుడ్ మెసేజ్ టు సొసైటీ, టు యూత్ వారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీంట్లో రావడం జరిగింది. నేను కూడా స్వయం గ్రూప్ పెద్దలు ములువన్ గారిని యూట్యూబ్లో నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. చూసింది కూడా మళ్ళీసారి ఒకటిసారి 2 సార్లు కూడా చూస్తుంటాను. ఎందుకంటే వారు చాలా ఇన్స్పైరేషన్. వారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఇన్స్పైరేషన్. వారు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. బిజినెస్లో కానీ, అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కానీ, రాజకీయంలో కానీ. కాకపోతే ఒక వేరే ఫీల్డ్ నుంచి నేను కూడా సెక్రటరియట్లో అసిస్టెంట్ సెక్రటరీగా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చినాం. మా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు అనేక విధాల కృషి చేసి, కష్టపడి, ఖర్చు పెట్టి, చివరికి ఆది నాయకుని మోసానికి గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను మొన్న జనగాం నుండి పోటీ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి గట్కేసర్లో. నా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. అన్ని వీటితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ సమాజానికి ఒక డైరెక్టర్గా కనిపించాలి, వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలంపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు. తప్పకుండా కానీ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ.